అందరికీ నమస్కారం. ప్రీవియస్ వీడియోలో మనం ఏరువాక పున్నమి గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఏరువాక పండుగ ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పూజలు ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఉదయాన్నే రైతులు స్నానం చేస్తారు, నాగలిని శుభ్రం చేసుకుంటారు, ఎద్దులను మంచిగా అలంకరిస్తారు, కొమ్ములను రంగులు వేస్తారు, పూలమాలలు వేస్తారు, హారతి ఇస్తారు. పొలంలో మొదటి దున్నుడు అంటే రైతు భూమిని నమస్కరించి మొదటి దున్నడం ప్రారంభిస్తాడు. ఈరోజు వేసిన పంటలు సంవత్సరం మొత్తం మంచి పంట ఇస్తుందని విశ్వసిస్తారు. గ్రామాల్లో వేడుకలు. గ్రామాల్లో పాటలు పాడటం చేస్తారు, కోలాటాలు వేస్తారు, హరిదాసుల కీర్తనలు చేస్తారు, ఎద్దుల ఊరేగింపులు కూడా చేస్తారు. ఆధునిక కాలంలో ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినా, పంటలు మారినా, వ్యవసాయ పద్ధతులు మారినా ప్రకృతిని గౌరవించడం మాత్రం మారలేదు. ఏరువాక పండుగ రైతు సంస్కృతికి ప్రతీకగా కొనసాగుతుంది. ఏరువాక పున్నమి రోజు కేవలం రైతుల పండుగ మాత్రమే కాదు, ఇది ప్రకృతిని గౌరవించే రోజు, భూమాతకు కృతజ్ఞతలు చెప్పే రోజు. ఏరువాక పండుగ గురించి ఒక చిన్న కథ విందాం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమి రోజున తన ఎద్దులకు స్నానం చేయించి వాటిని పూలతో అలంకరించి నాగలికి పసుపు కుంకుమ పెట్టి భూమాతకు పూజ చేసేవాడు. ఒక సంవత్సరం అతని కుమారుడు చిన్న అడిగాడు, నాన్న, ఇలా పూజలు చెయ్యకుండా నేరుగా పొలం దున్నేస్తే సరిపోతుందా? రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, బిడ్డా, ఈ భూమి మనకు అన్నం పెడుతుంది, ఈ ఎద్దులు మనకు తోడుగా శ్రమిస్తాయి, వాటికి కృతజ్ఞత చెప్పడానికి, మంచి వర్షాలు కురవాలని దేవుణ్ణి ప్రార్థించటానికి ఈ పండుగ జరుపుకుంటాం. ఆ తరువాత తండ్రి కొడుకులు కలిసి పొలానికి వెళ్ళి మొదటి నాగలి దున్నారు. కొద్ది రోజులకే మంచి వర్షాలు కురిశాయి, పంటలు పచ్చగా పెరిగాయి. కోత సమయానికి గ్రామంలోనే అత్యుత్తమ దిగుబడి రామయ్య పొలంలో వచ్చింది. అప్పుడు చిన్న తన తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, ఇప్పుడు నాకు అర్థమైంది. ఏరువాక పండుగ అనేది కేవలం ఆచారం కాదు, భూమాతకు, ప్రకృతికి, పశువులకు కృతజ్ఞత చెప్పి పవిత్రమైన పండుగ. రామయ్య ఆనందంగా నవ్వి, కృతజ్ఞత చెప్పే పవిత్రమైన పండుగ. రామయ్య ఆనందంగా నవ్వి, వ్యవసాయం అంటే కష్టంతో పాటు ప్రకృతిపై విశ్వాసం కూడా ఉండాలి అని చెప్పాడు. వ్యవసాయం మన జీవనాధారం అని గుర్తు చేసే పండుగ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి తెలుగు సంస్కృతి పండుగల గురించి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఖుషీ మిషి చారీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.